నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ రజక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మహాధర్నా నిర్ణయిస్తున్నారు. ఏదైతే 2 నెలల పాపకి న్యాయం జరగాలని చెప్పి ఇక్కడ అన్ని సంఘాల నాయకులు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏదైతే ఆ 2 నెలల పసికందుకి న్యాయం జరగాలని, బాధితులకు న్యాయం జరగాలని, ఎవరైతే కాలుతో తన్న ఆ దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ధర్నా చేస్తున్నారు. ఎలా చూస్తారు? అందు గురించే కదా గతం నుండి కూడా మరి 2 నెలలు ఎన్ని రోజులు అవుతుంది ప్రభుత్వం నిర్లక్ష్యం ఏందో అర్థం కావట్లేదు. ఈ యొక్క సంఘటన అక్కడ జరిగింది. అగ్రవర్గాల వాళ్ళ మీద రెడ్డి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చిన్న పసికందని చూడకుండా కూడా ఆ దుర్ఘటనలో చనిపోయిందని చెప్పి మరి ఒక్కరు కాదు, అక్కడ ఉన్న జనాలు వేల మంది ఆ జాతరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరి ముందు అది జరిగినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? వాళ్ళ కఠినమే ఈ సంఘటన ఎందుకు మరి వాళ్ళ బాధితులకు వాళ్ళకి నష్టపరిహారం చేస్తామన్నారు ప్రభుత్వం, ఇప్పటివరకు ఎందుకు తీసుకోలేకపోతుంది? ఈరోజు మా పొలిటికల్ ఫ్రంట్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి మా కన్వీనర్ మాలగొండి బాలరాజు గౌడ్, నేను జిల్లా అధ్యక్షుడు ఫ్రంట్కు ఈ యొక్క న్యాయపరమైన బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈరోజు మరి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు మన ఎవరు విషాదన్ మహారాజ్ గారు అదే సాకలి వాళ్ళ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా పెట్టినందుకు వారికి మద్దతుగా రావడం జరిగింది. ఇది అన్యాయమైన చర్య. ఇది ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? సమాజంలో ఈరోజు ఆడబిడ్డ చాకలి బిడ్డ అంటేనే తెలంగాణ జిల్లాలో ఇంటి ఆడబిడ్డలాగా ప్రతి ఇంట్లో కూడా అట్లా గౌరవిస్తాం వాళ్ళకు. అలాంటి వాళ్ళకు అగౌరవం జరిగిందంటే వాళ్ళకి ఇంత దారుణమైన చర్య తీసుకోవట్లేకపోతుంది? మరి వాళ్ళు ఎవరు? బీసీలు అంటే అంత చులకనానా? ఈ యొక్క 42% మీద మా పోరాటం ఉంది. అదేవిధంగా వీళ్ళకి ఈ బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందని మా యొక్క బాధాకరమైన విషయం. ఈ సంఘటన ఎందుకు ఇంత దారుణమైన చేస్తుంటే నీరు వారినట్టు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంతో అర్థం కాదు. తక్షణమే వాళ్ళకు న్యాయం చేయండి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. ఈరోజు మీరు ప్రజాపాలన అంటున్నారు, ప్రజల గురించి ఎంతో అంటున్నారు, మీరు చేస్తున్నది ఎక్కడ కనబడుతుంది? ఇలాంటి వాళ్ళు చేసినట్టయితే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. వాళ్ళని ఈ విధంగా వదిలిపెడితే ప్రతి గల్లీల్లోనూ ప్రతి గ్రామాల్లోనూ కూడా ఎక్కడ చూడ ఇలాంటి ఇంతే కదా అన్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగ ప్రకారంగా ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారం వాళ్ళ చర్యలు తీస్తూ వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇస్తున్నారు. ఆ చిన్న పసికందును కూడా కొట్టుకున్నారు పిల్లలు కాబట్టి వాళ్ళకి అండదండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. త్వరలోనే ఉద్యమించుకుంటూ పోతుంటే రాష్ట్ర మొత్తం అల్లకల్లోలమై ఉంటుంది కాబట్టి సామరస్యంగా ప్రభుత్వానికి ఒకటే కోరేది, వాళ్ళకి జరిగిన అన్యాయం జరిగిపోయింది. ముందు కూడా జరగకుండా ఉండాలంటే మీరు తక్షణమే ఈ యొక్క చర్యల మీద ఈ యొక్క వారి కుటుంబానికి సాయం చేస్తూ ఈ యొక్క పరిష్కరించినట్టయితే అందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు బీసీ సంఘాలని ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తారు. ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఘటన పట్ల ఇంతవరకు స్పందించలేదు, కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆ పిల్లని కన్న తల్లే చంపిందని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? అది తప్పు. కన్న బిడ్డను నవమాసాలు మోసి పెంచుకున్న పిల్లని ఆ విధంగా ఎవరు చంపుతారు? మానవత్వం అనేది ఉంటుంది కదా. తన బిడ్డ అంటారు వాళ్ళకు జరిగితే కదా, వాళ్ళ ఇళ్ళల్లో జరిగితే ఇవన్నీ తెలుస్తుంది. 9 నవమాసాలు మోసి గరీబులు ఎవరైనా కూడా బిడ్డను పోషించుకోవాలని చెప్పేసి అని ఎన్ని కష్టాలు పడి కూడా ఎంత ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా బిడ్డను పెంచుకోవాలని చూసుకుంటారు. కానీ చంపుకోవాలని ఎవరికి ఆ కన్నపేగు ఎవరికి అంత ధైర్యం రాదు. ఆ తప్పుడు ప్రచారాలు మానుకొని మన బిడ్డలాగా ఒక తల్లిదండ్రులకు న్యాయం చేసే విధంగా ఈ విధంగా పోసుకుంటే సృష్టికే విరుద్ధం అయిపోతుంది. ఆ విధంగా కాదు కదా. మనం సమాజంలో ఉన్నాం, మనుషులమా లేకుంటే పశువులమా ఆలోచన చేయాల్సిన విషయం. కాబట్టి తక్షణమే మీరు ఏది ఏమైనా జరిగిపోయిన దానికి మీరు తక్షణమే వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తూ వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఘటన జరిగిందో అక్కడ ఎవరైతే రెడ్డి అనే అహంకారం అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు కాకుండా ఏరే క్యాస్ట్ సంబంధించిన వాళ్ళైతే ఈ పాటకు అరెస్ట్ చేసేవాళ్ళు. అక్కడ రెడ్డి కాబట్టే కాపాడుతున్నారు ఈ గవర్నమెంట్ కానీ, ప్రభుత్వం కానీ, పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఇప్పటివరకు కేసు ఫైల్ చేయాలి అతని మీద. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నాకు రెడ్డిలు సహకారం ఉంది, నేను పెద్ద ఎత్తున ఉన్నా, నాకు అండదండాలు ఉన్నాయి, ఆయనే చెప్పుకుంటున్నాడు. రెడ్డి వర్గాలు అందరని కాదు, ఇలాంటి వాళ్ళను ఆ రెడ్డి వర్గం కూడా తప్పు చేసినప్పుడు వాళ్ళను శిక్షించినట్టు వాడు పనిష్మెంట్ ఇచ్చినట్టు అయితే ఆ రెడ్డిలకు కూడా విలువ కాపాడుకున్న వాళ్ళు అవుతారని చెప్పి చెప్తున్నాం. రెడ్డిలు వెల్మలు అందరు ఉండొచ్చు, కానీ ఒకరు చేసిన తప్పుకు కులం అందరికీ చెడ్డ పేరు వచ్చినప్పుడు ఆ కుల సంఘాలు కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టయితే అందరికి విలువ ఉంటుందని చెప్తున్నాను. ఈరోజు ఏదైతే మహాధరణ ఉందో దీని నుంచి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? గవర్నమెంట్కి ఏ విధంగా మీరు హెచ్చరిక చేయబోతున్నారు?
ఈ డిమాండ్ ఏమనంటే వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు చేయాలి, వాళ్ళకు ఈ కుటుంబానికి ఏదైతే నష్టపరిహారం ఇస్తారనో ఉద్యోగం కానివ్వండి, ₹1,00,00,000 ఇల్లు కానివ్వండి, వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారన్నట్టుగా ఆ తక్షణమే చేసినట్టయితే బాగుంటుందని ఈ యొక్క ధర్నాలో చెప్పడం జరుగుతుంది. ఇలాంటివి చేయనట్టయితే ముందు ముందు కూడా ధర్నా ముందుకెళ్తుంది. అన్ని బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కూడా ముట్టడించే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళకు న్యాయం జరగాలని కోరుతున్నాను.